ఇక ఏపీ కేబినెట్ ముగిసింది. అనంతరం చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మంత్రిమండలి తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించేటువంటి అవకాశం నాకు వచ్చింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన అంతా కూడా మహిళా సాధికారతకు, మహిళల యొక్క స్వావలంబన అంటే స్వయం సమృద్ధిని సాధించాలి మహిళలు, అప్పుడే ఈ సమాజం ఉన్నతి చెందుతుంది, ఉన్నత స్థితిలో ఉంటుంది అనేటువంటి నాటి సంఘ సంస్కర్తల ఆలోచన విధానం. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్త, మహిళా అభ్యుదయానికి మొట్టమొదటి అడుగులు వేయించినటువంటి వ్యక్తి. ఆ దశగా వారిని గురువుగా చెప్పుకున్నటువంటి రాజ్యాంగ నిర్మాత. ఈ దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, భిన్న మతాలు ఉన్న భారత జాతి సంతతంతా కూడా ప్రామాణికంగా జీవన గ్రంథంగా భావించేటువంటి రాజ్యాంగ రచనలో సంస్కర్తల యొక్క ఆలోచనలన్నీ కూడా సమ్మిళితమైతే ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది సంస్కర్తల యొక్క సమ్మిళిత ఆలోచన విధానాన్ని అమలుపరచడం ద్వారా రాష్ట్రంలో ఏ వర్గాలైతే రాజ్యాంగబద్ధంగా పొందాల్సినటువంటి ఫలాలు పొంది ప్రభుత్వ సహాయం అందితే గాని వారి జీవితాలు వెలుగులోకి రావు అని ఆశించి నాడు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే పరిపాలన సాగింది, సాగుతుంది, సాగబోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈనాడు మహిళా సాధికారిత, మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున సాగబోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈనాడు మహిళా సాధికారిత, మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే 3 విడతలు 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుండి పైబడి 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి, ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని 18,750 రూపాయలు 18,750 రూపాయలు 4 విడతలుగా అంటే 75,000 రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు. ఆనాడు చాలామంది ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పటికీ కూడా చెప్పింది చేయటంలో మరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ 4వ విడత మహిళలకు చేయూత కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమం 16వ తారీఖు నుంచి 2 వారాల పాటు అంటే 16 నుంచి నెలాఖరు వరకు మహిళలకు అందించాలని 4వ విడతగా 26,98,931 మందికి, 4వ విడతగా 26,98,931 మందికి 5,060,4 రూపాయలు 5,060,4 రూపాయలు సుమారుగా దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు. దీనిలో 26,98,931 మందిలో గాను 14 లక్షల మంది స్వయం సమృద్ధి సాధించారు. అంటే నెలకి వారికి అదనపు ఆదాయం 7 నుంచి 10,000 రూపాయలు సంపాదించే స్థితికి ఎదిగారు. ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది ముఖ్యమంత్రి గారిది. ఏ విధంగా వారు చిరు వ్యాపారులుగా మారారు,
వారికి 18,750 రూపాయలు సంవత్సరానికి వారి ఖాతాల్లో నేరుగా వేయటం ద్వారా 75,000 రూపాయలు అంటే అదనంగా బ్యాంకుల్లో వారు అప్పు తీసుకుని చిరు వ్యాపారులు అంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు అనేక మంది ఉన్నాయి. ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఉంది, ఐటీసీ ఉంది, రిలయన్స్ ఉంది, అలాగే గొర్రెల పెంపకము, మేకల పెంపకము, కోల్డ్ పెంపకము, పాడి ద్వారా ఆదాయ సముపార్జన ఇవన్నీ సాధించడం ద్వారా వారందరూ కూడా సుమారు 7 నుంచి 10,000 అదనపు ఆదాయం పొందే మహిళలుగా ఈ స్వయం సమృద్ధిని సాధించారని చెప్పడానికి నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ పథకం ఆగస్టు 12, 2020 మొదటి విడత 24,11 మందికి 24,11 మందికి 4,500.2 కోట్లు 4,500 కోట్ల 2 లక్షల రూపాయలు పంపిణీ చేశాం. రెండో విడత 4,679 కోట్లు 4,679 కోట్లు 24,95,000 మందికి పంపిణీ చేశాం. మూడో విడత 26,39 మంది మహిళలకు 4,949 కోట్లు పంపిణీ చేశాం. అంటే ఇప్పటివరకు 4 విడతలు కలిసి 26,98,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సుమారు మొదటి విడత 4,502 కోట్లు 4,500.2 కోట్లు, రెండో విడత 4,679 కోట్లు, మూడో విడత 4,949 కోట్లు, నాలుగో విడత 5,060.4 కోట్లు. వెరసి మొదటి విడత 24 లక్షల మందికి ఇస్తే, రెండో విడత 24,95,000 మందికి ఇస్తే, మూడో విడత 26,39,000 మందికి ఇస్తే, నాలుగో విడత 26,90,000 అంటే సుమారు 27 లక్షలు 26,98,931 కోట్లు. ఈ సంఖ్యలు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు పత్రికల్లో ప్రతిపక్షాలు ఇవి చేయూత తగ్గిపోయింది, మొదటి విడత ఎక్కువ ఇచ్చారు, రెండో విడత తక్కువ ఇచ్చారు, మూడో విడత ఇంకా తగ్గింది, నాలుగో విడత ఇంకా తగ్గింది. ఇది వాస్తవ లెక్కలు. అంటే 24 లక్షలతో ప్రారంభమైనటువంటి చేయూత మహిళలు, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఇవాళ 26 లక్షలు అంటే సుమారు 3 లక్షల మందికి అదనంగా ఇచ్చాం. 4,500 కోట్ల రూపాయలు ప్రారంభమైతే ఇవాళ 5,060 కోట్ల రూపాయలు ఇచ్చాం. అంటే ఇప్పటిదాకా ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలలో సత్యదూరము. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేయూత కార్యక్రమం పైన చేసిన ఆరోపణలు సత్యదూరమైనటువంటివి అని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అంటే రోజు ఏదో ఒక అసత్యమైనటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేయొచ్చు, కానీ అది సహేతుకమై ఉండాలి. విమర్శ చేయొచ్చు, అది వాస్తవమైన ఉండాలి. ఈ రెండింటికి దూరంగా ఇప్పటిదాకా జరిగిన విమర్శలన్నీ ఉన్నాయని, వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ వాటన్నిటికీ ఒకే ఒక సమాధానం. మొదటి విడత 24 లక్షల మందికి 24,11,000 మందితో ప్రారంభమైన చేయూత కార్యక్రమం, 4,500 కోట్లతో ప్రారంభమైనటువంటి చేయూత కార్యక్రమం నాలుగో విడతకు వచ్చేసరికి వాళ్ళ ఎలిజిబిలిటీ పెరిగింది. ఇక్కడ ఏదో ఒక ఫిక్స్డ్గా కాకుండా ఎవరికైతే అర్హత వచ్చిందో వారందరికీ కూడా ఇవ్వాలి, సహాయం చేయాలనేటువంటి ప్రభుత్వ దృక్పథం ఇందులో వాస్తవంగా కనపడింది. 26,98,931 అంటే సుమారుగా 26,99,000 అంటే 27 లక్షల మందికి 5,060.4 కోట్ల రూపాయలు పంపిణీ. ఈ 4 విడతల్లో మహిళలకి 19,188 కోట్ల రూపాయలు చెల్లించాం. 19,188 కోట్ల రూపాయలు చెల్లించాం.
ఇప్పటికే 26 లక్షల్లోనూ 14 లక్షల మంది స్వయం సహాయకంగా స్వయం సమృద్ధి సాధించారు. ఒక్కొక్క ఇంటికి 7 నుంచి 10,000 ఆదాయం ఒక్కొక్క మహిళ అదనంగా సాధించడం అనేటువంటిది ఇది నిజమైనటువంటి మహిళా సాధికారిత. ఇది మన పూర్వ సంఘ సంస్కర్తల ఆలోచన.